గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఎలిమినేషన్ రియాక్షన్స్ ఆఫ్ హాలో ఆల్కీన్స్ అనేటటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసాము. అందులో మనం సెట్స్ ఆఫ్ రూల్ గురించి మనం డిస్కస్ చేసాం అనమాట. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకి ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే రియాక్షన్స్ విత్ మెటల్స్. అంటే హాలో ఆల్కేన్స్ మెటల్స్తో ఎలా రియాక్ట్ అవుతాయి, మెటల్స్ని హాలో ఆల్కేన్స్తో రియాక్ట్ చేయిస్తే అవి ఏ విధంగా రియాక్ట్ అవుతాయి మెటల్స్తో హాలో ఆల్కేన్స్ అనేది మనం చూడాలి. మెయిన్గా మనం ఈ మెగ్నీషియం మెటల్తో అవి చాలా యాక్టివ్గా రియాక్ట్ అవుతాయి అన్నమాట. లీథియంతో కానీ మెగ్నీషియంతో కానీ అవి యాక్టివ్గా రియాక్ట్ అవుతాయి. ఇది చూద్దాం. మోస్ట్ ఆర్గానిక్ క్లోరైడ్స్, బ్రోమైడ్స్ అండ్ అయోడైడ్స్. బ్రోమైడ్స్, అయోడైడ్స్, క్లోరైడ్స్ అంటే హాలో ఆల్కేన్స్లో మెయిన్గా క్లోరో ఆల్కేన్స్, బ్రోమో ఆల్కేన్స్, అయోడో ఆల్కేన్స్. ఇవి రియాక్ట్ విత్ సర్టెన్ మెటల్స్ టు గివ్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ మెటల్ బాండ్స్. అంటే ఇక్కడ ఈ కార్బన్కి బ్రోమిన్కి బాండ్ ఉంది చూసారా, ఆ బాండ్ బ్రేక్ అయ్యి కార్బన్ దగ్గర బ్రోమిన్ కాకుండా మెటల్ రెండింటి మధ్యలో వస్తుంది అనమాట. ఆ కార్బన్కి బ్రోమిన్కి మధ్యలో మెటల్ అనేది ఇన్కార్పొరేట్ అవుతుంది అనమాట. సో అలాంటి కాంపౌండ్స్ని ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ అనేసి అంటారు. ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ అనేది ఎందుకు అంటారంటే, ఆర్గానో అంటే కార్బన్ కాంపౌండ్స్, దానికి మెటల్ యాడ్ అవుతుంది కాబట్టి ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ అనేసి అంటారు. ఆర్గానిక్ కాంపౌండ్స్ కాస్త ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. An important class of organometallic compounds discovered by Victor Grignard. గ్రిగ్నార్డ్ అనే ఆయన 1900s ఇయర్లో ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్ని ఇన్వెంట్ చేశాడు. అది ఏం చేశాడంటే RMgX అనే ఫార్ములా ఉండేటటువంటి రియేజెంట్స్ని తయారు చేశాడు. R అంటే హాలైడ్, R అంటే ఆల్కైలు, Mg అంటే మెగ్నీషియం, X అంటే హాలోజన్ అనమాట. ఓకే, సో అది చూద్దాం. దీస్ రియేజెంట్స్ ఆర్ అబ్టైన్డ్ బై రియాక్షన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ విత్ మెగ్నీషియం మెటల్ ఇన్ డ్రై ఈథర్. అంటే వాటర్ ఉండకూడదు, టోటల్గా డ్రై ఈథర్ ఉండాలి. డ్రై ఈథర్ అంటే ఏంటంటే, మనం ఈథర్ని ఒక యాక్టివ్ మెటల్ మీద కానీ లేకపోతే ఈథర్లో ఉన్నటువంటి మాయిశ్చర్ టోటల్ని క్వెంచ్ చేసేసి అందులో తీసేస్తాం అనమాట. అంటే డిస్టిల్ చేస్తాం. ఒక కాల్షియం హైడ్రైడ్ కానీ లేకపోతే సోడియం మెటల్ మీద కానీ అది డిస్టిల్ చేస్తాం. డిస్టిల్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఈథర్లో ఉండేటట్టు మాయిశ్చర్ మొత్తం అక్కడే అరౌండ్ ఆ ఫ్లాస్క్లోనే ఉండిపోయి ఈథర్ని వేరే ఫ్లాస్క్లోకి అంటే కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ప్లస్ ఆ ఈథర్ని మనం నైట్రోజన్లో కానీ ఆర్గాన్లో కానీ స్టోర్ చేస్తాం అనమాట. అంటే మనకి ఆక్సిజన్ కానీ మాయిశ్చర్ కానీ ఆ డిస్టిల్ చేసుకున్నటువంటి ఈథర్కి తగలకూడదు. సో అవి ఈ డ్రై సాల్వెంట్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. కెమికల్ స్టోర్స్లో వాటిలో డ్రై సాల్వెంట్స్ అలా ప్రిపేర్ చేసి అమ్ముతూ ఉంటారు అనమాట. సో అలాంటి డ్రై ఈథర్, డైథైల్ ఈథర్ అంటారు. సో ఆ సాల్వెంట్లో మెగ్నీషియంతో ఈ ఇథైల్ బ్రోమైడ్ అనేది రియాక్ట్ అయితే ఈ కార్బన్కి బ్రోమిన్కి మధ్యలో మెగ్నీషియం అనేది కూర్చుంటుంది అనమాట. ఇది చూసారా, కార్బన్కి బ్రోమిన్కి మధ్యలో ఈ మెగ్నీషియం అనేది ఇన్కార్పొరేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎందుకంటే బ్రోమిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి కార్బన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, బ్రోమిన్కి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మెగ్నీషియం అనేది ఈ రెండింటి మధ్యలో వస్తుందో ఈ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉండేటువంటి కార్బను నెగిటివ్ ఛార్జ్ కింద మారిపోతుంది అనమాట. ఇది నెగిటివ్ అనమాట. ఈ కార్బను నెగిటివ్ అయిపోతుంది, ఎందుకంటే పక్కన మెగ్నీషియం వచ్చింది కదా. మెగ్నీషియంకి అది మెటల్ కాబట్టి అది ఎలక్ట్రో పాజిటివ్ కాబట్టి CH3CH2- వచ్చేస్తుంది అనమాట. CH3CH2-, దాని నేచర్ టోటల్గా మారిపోతుంది. అంటే చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ కార్బన్కి ఈ పార్ట్ ఉంది కదా,
అందులో ఈ కార్బన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ హాలో ఆల్కేను అంటే బ్రోమో ఈథేను మెగ్నీషియంతో రియాక్ట్ అవుతుందో డ్రై ఈథర్లో, ఈ కార్బన్ మీద ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ కాస్త నెగిటివ్ ఛార్జ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ మెగ్నీషియం అనేది దానికి ఎలక్ట్రాన్ని సప్లై చేస్తుంది అనమాట. కాబట్టి దీని యొక్క నేచర్ ఏంటంటే న్యూక్లియోఫిలిక్ నేచర్. ఇక్కడ ఇందులో ఈ కార్బన్ యొక్క నేచర్ ఏంటంటే ఎలక్ట్రోపాజిటివ్ నేచర్, అంటే ఎలక్ట్రోఫిలిక్ నేచర్. అంటే ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఉండేటటువంటి కార్బను న్యూక్లియోఫిలిక్ నేచర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ ఫస్ట్ రియాక్షన్ అవ్వకముందు ఈ కార్బన్కి ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఉంటుంది, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. రియాక్షన్ మెగ్నీషియంతో రియాక్ట్ అయిన తర్వాత ఈ కార్బన్కి సేమ్ కార్బన్కి అదే కార్బన్ ఈ కార్బనే ఆ కార్బన్ న్యూక్లియోఫిలిక్ నేచర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అనమాట, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అనమాట. అలా మెగ్నీషియంతో రియాక్ట్ అవ్వడం వల్ల ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఉండేటటువంటి కార్బన్ న్యూక్లియోఫిలిక్ నేచర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అదే అనమాట ఆర్, ఇది ఆర్ కాబట్టి ఆల్కైల్ గ్రూప్ ఆర్ అంటారు, కాబట్టి ఇది ఎంజీ, ఇది బిఆర్, అంటే ఆర్ఎంజీబిఆర్ అంటారు. బిఆర్ అంటే ఎక్స్ కదా, కాబట్టి ఆర్ఎంజీఎక్స్ అంటారు అనమాట. ఆర్ఎంజీఎక్స్ అంటే దాన్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటారు, ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ అంటారు అనమాట. ఓకే, ఈయనే గ్రిగ్నార్డ్, ఆయన గురించి ఇక్కడ రాశారు, అది చదవండి. ఆయనకి మంచి మంచి అవార్డ్స్, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది కెమిస్ట్రీలో, అది చదవండి. తర్వాత ఇన్ ద గ్రిగ్నార్డ్ రియేజెంట్ ద కార్బన్ మెగ్నీషియం బాండ్ ఈస్ కోవలెంట్ బట్ హైలీ పోలార్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ దీంట్లో ఇది చూసారా, ఆర్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఎక్స్ కూడా నెగిటివ్ ఛార్జ్, కానీ మెగ్నీషియంకి పాజిటివ్ ఛార్జ్ అనమాట, ఎందుకంటే అది మెటల్ కాబట్టి. హైలీ పోలార్ బాండ్ అనమాట, చెప్తాం కదా, అది మైనస్ ప్లస్ కింద ఉంటుంది. విత్ కార్బన్ పుల్లింగ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎలక్ట్రోపాజిటివ్ మెగ్నీషియం. ద మెగ్నీషియం హ్యాలోజన్ బాండ్ ఈజ్ ఎసెన్షియల్లీ అయానిక్. ఈ బాండ్ అనేది అయానిక్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ కార్బన్కి వెళ్తాయి కాబట్టి ఆ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, మెగ్నీషియం మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ఆర్ హైలీ రియాక్టివ్ అండ్ రియాక్ట్ విత్ ఎనీ సోర్స్ ఆఫ్ ప్రోటాన్ టు గివ్ హైడ్రోకార్బన్స్ అన్నమాట. అంటే వాటర్తో మాయిశ్చర్ ఉండకూడదు అని చెప్పాము, డ్రై ఈథర్ యూజ్ చేస్తున్నాం కదా ఇక్కడ మనం ఈ రియాక్షన్లో డ్రై ఈథర్ ఎందుకు, ఇది ఫామ్ అయిన తర్వాత ఒకవేళ ఈథర్లో మాయిశ్చర్ ఉంటే అది ఇమ్మీడియట్గా మాయిశ్చర్తో రియాక్ట్ అయిపోయి ఈథేన్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. CH3 CH2 ఉంది కదా ఇక్కడ, CH2 కాస్త వాటర్లో ఉన్న మాయిశ్చర్లో ఉండే వాటర్తో రియాక్ట్ అయిపోయి మా వాటర్ నుంచి హైడ్రోజన్ తీసేసుకొని ఈథేన్ కింద కన్వర్ట్ అయిపోతుంది, CH3 కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది క్వెంచ్ అయిపోతుంది, పాడైపోతుంది అనమాట. అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ అనేవి చాలా రియాక్టివ్ అనమాట. సో అవి మాయిశ్చర్తో ఈజీగా రియాక్ట్ అయిపోయి ఆల్కైల్ కాస్త ఆల్కేన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆల్కైల్ అదే ఈథైల్ కాస్త ఈథేన్ కింద, ప్రొపైల్ కాస్త ప్రోపేన్ కింద, అదే బ్యూటైల్ మెగ్నీషియం బ్రోమైడ్ అయితే బ్యూటేన్ కింద, అదే పెంటైల్ మెగ్నీషియం బ్రోమైడ్ అయితే పెంటేన్ కింద, అదే ఫినైల్ మెగ్నీషియం బ్రోమైడ్ అయితే బెంజిన్ కింద అలా కన్వర్ట్ అయిపోతుంది అనమాట మాయిశ్చర్తో రియాక్ట్ అయ్యి. హైలీ రియాక్టివ్ అండ్ ది రియాక్టివ్ సోర్స్ ఆఫ్ ప్రోటాన్ అంటే మాయిశ్చర్ అనమాట. మాయిశ్చర్ కానీ ఇథనాల్ కానీ మిథనాల్ కానీ అలాంటి సోర్స్ ఆఫ్ ప్రోటాన్స్ అనమాట. ఎమీన్స్ కానీ అవి హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్ ఫామ్ అయిపోతాయి. ఈవెన్ వాటర్ ఆల్కహాల్స్ ఎమీన్స్ అది చూసారా సేమ్, ఈవెన్ వాటర్ ఆల్కహాల్స్ ఎమీన్స్ ఆర్ సఫిషియెంట్లీ ఎసిడిక్ టు కన్వర్ట్ దెమ్ టు కరెస్పాండింగ్ హైడ్రోకార్బన్స్. ఇది RMgX అనేది వాటర్తో రియాక్ట్ అయితే RH అనేది ఫామ్ అయిపోతుంది, ప్లస్ Mg దగ్గర OH వచ్చేస్తుంది, కాబట్టి అది మెగ్నీషియం సాల్ట్ కింద వెళ్ళిపోతుంది అనమాట. ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెసెసరీ టు అవాయిడ్ ఈవెన్ ట్రేసెస్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ఏ గ్రిగ్నార్డ్ రియేజెంట్. కాబట్టి గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి మాయిశ్చర్ని ఎవాక్యూట్ చేసేసేయాలి. మాయిశ్చర్ అనేది గ్రిగ్నార్డ్ రియేజెంట్లో అస్సలు ఉండకూడదు, లేకపోతే అది ఆల్కిన్ కింద కన్వర్ట్ అయిపోతుంది, మెగ్నీషియం సాల్ట్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి. దట్ ఈస్ వై రియాక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ డ్రై ఈథర్. దానికోసమే డ్రై ఈథర్లో క్యారీ చేస్తారు రియాక్షన్. ఆన్ ద అదర్ హ్యాండ్ దిస్ కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది మెథడ్స్ ఫర్ కన్వర్టింగ్ హ్యాలైడ్స్ టు హైడ్రోకార్బన్స్. అంటే ఒకవేళ మనకి హైడ్రోకార్బన్స్ ప్రిపేర్ చేయాలంటే ఈ రియాక్షన్ యూస్ చేసుకోవచ్చు. అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి RX నుంచి RMgX తయారు చేస్తారు, దాన్ని వాటర్తో రియాక్ట్ చేయించి RH కింద కన్వర్ట్ చేస్తారు అన్నమాట.
వాటర్తో రియాక్ట్ చేయించి RH కింద కన్వర్ట్ చేస్తారు. అంటే RX నుంచి RH అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి ఆల్కేన్స్ని ఈ రూట్లో కూడా తయారు చేయొచ్చు. అదే చెప్తున్నాడు అనమాట. ఒకవేళ ఆల్కేన్స్ కావాలంటే మనం మాయిశ్చర్తో రియాక్ట్ చేస్తే లేకపోతే వాటర్తో రియాక్ట్ చేస్తే ఆల్కేన్స్ వచ్చేస్తాయి మనకి. సో అది మనకి గ్రిగ్నార్డ్ రియేజెంట్. దాని తర్వాత ఉడ్జ్ రియాక్షన్. ఉడ్జ్ రియాక్షన్ అంటే ఏంటంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ని సోడియం మెటల్తో రియాక్షన్ చేయిస్తారు. ఇప్పుడు మనం పైన మెగ్నీషియం మెటల్తో చేస్తాం, ఇప్పుడు సోడియం మెటల్తో చేస్తారన్నమాట. సోడియంకి వాల్యూస్ 1 కాబట్టి అది మనకి ఆల్కేన్స్ని ఇస్తుంది అనమాట. ఉడ్జ్ రియాక్షన్ అంటారు. అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి సోడియం మెటల్తో డ్రై ఈథర్లోనే, ఎందుకంటే సోడియం కదా, సోడియంకి మాయిశ్చర్ అంటే పేలుతుంది, అంటే సోడియంకి వాటర్ తగిలితే పేలుతుంది కాబట్టి అందులో కూడా మాయిశ్చర్ లేకుండా చూస్తారు. కాబట్టి ఆల్కైల్ హ్యాలైడ్ RX అంటే ఆల్కైల్ హ్యాలైడ్ 2 మోల్స్ ప్లస్ 2 సోడియం మోల్స్తో రియాక్ట్ అయ్యి హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ ద హ్యాలైడ్. అంటే ఇక్కడ హ్యాలైడ్లో ఏ ఆర్ అయితే ఉందో ఆ ఆర్కి డబుల్ వస్తుంది, ఆర్ వస్తుంది అనమాట. అదే మిథైల్ ఉంటే ఇథైల్ వస్తుంది, ఇథైల్ ఉంటే బ్యూటైల్ వస్తుంది, బ్యూటైల్ ఉంటే ఆక్టైల్ వస్తుంది, అలా డబుల్ అవుతుంది అనమాట. ఓకే, అలా మనకి దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఉడ్జ్ రియాక్షన్ అంటారు. దీన్ని ఉడ్జ్ రియాక్షన్ అనేసి అంటారు. అంటే మిథైల్ ఉంటే మిథైల్ బ్రోమైడ్ తీసుకున్నాం అనుకోండి, దానికి సోడియం మెటల్తో రియాక్ట్ చేయించాం అనుకోండి, ఇది 2 ఇది 2, అప్పుడు మనకి 2 మిథైల్స్ కలిపి ఇథైల్ వస్తుంది అనమాట. CH3CH2 వస్తుంది, ప్లస్ 2NaX వస్తుంది. NaX అంటే సోడియం బ్రోమైడ్, 2NaX అనమాట, సోడియం బ్రోమైడ్ అనమాట. అలాగా మనకి ఆల్కేన్స్ని తయారు చేయడానికి ఈ ఉడ్జ్ రియాక్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో అది ఇప్పటివరకు ఇది మనకి కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ హ్యాలో ఆల్కేన్స్ అనమాట. ఓకే, అంటే మనం హ్యాలో ఆల్కేన్స్లో ఏమేమి చూసాము? ఉడ్జ్ రియాక్షన్ చూసాము, గ్రిగ్నార్డ్ రియేజెంట్ చూసాము, ప్లస్ ఇక్కడ మనకి ఎలిమినేషన్ రియాక్షన్ చూసాము, ఇది ఎలిమినేషన్ రియాక్షన్ చూసాము. దాని తర్వాత మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూసాము, ప్లస్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అంటే ఇవన్నీ మనం డిస్కస్ చేసాం అనమాట. సో చూడండి, అదంతా ఒకసారి మొత్తం చదివి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇక్కడ ఏం రాశాడు ఈ విక్టర్ గురించి? విక్టర్ గ్రిగ్నార్డ్ హ్యాడ్ ఏ స్ట్రేంజ్ స్టార్ట్ ఇన్ ద అకాడమిక్ లైఫ్ ఫర్ ఏ కెమిస్ట్. ఆయన ఒక స్ట్రేంజ్ లైఫ్ ఉంది, కెమిస్ట్రీలోకి వచ్చే ముందు, కెమిస్ట్రీలో సైంటిస్ట్గా మారే ముందు ఆయనకు ఒక స్ట్రేంజ్ లైఫ్ ఉందంట, ఆయన అకాడమిక్ లైఫ్. హీ టుక్ ఏ మ్యాథ్స్ డిగ్రీ, మ్యాథ్స్ చదివాడంట ఆయన. వెన్ హీ ఈవెన్చువల్లీ స్విచ్డ్ టు కెమిస్ట్రీ, ఫస్ట్ మ్యాథ్స్ చదివి డిగ్రీలో స్లోగా కెమిస్ట్రీలోకి వచ్చాడు. ఇట్ వాజ్ నాట్ టు ద మ్యాథమెటికల్ ప్రొవియన్స్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ బట్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. అది కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఫిజికల్ కెమిస్ట్రీ కాదు, ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చాడు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మ్యాథ్స్ ఉండదు అసలు, చాలా తక్కువ అనమాట. వైల్ అటెంప్టింగ్ టు ఫైండ్ అన్ ఎఫిషియంట్ కెటలిస్ట్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ మిథైలేషన్ అనే రియాక్షన్కి ఒక కెటలిస్ట్ని సెర్చ్ చేస్తూ he noted that zinc in diethyl ether had been used for this purpose and wondered whether the magnesium ether combination might be successful. అంటే ఆయన ఒక కెటలిస్ట్ సెర్చ్ చేస్తూ జింక్ మీద రియాక్షన్ చేశాడట, అది సక్సెస్ఫుల్ అయింది. స్లోగా మెగ్నీషియం కూడా వర్క్ చేస్తుందా అనేసి ట్రై చేస్తే అది కూడా సక్సెస్ అయింది. దాంతో అది గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ అనేసి ఆ రియేజెంట్స్ ప్రిపేర్ చేశాడంట. గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ వర్ ఫస్ట్ రిపోర్టెడ్ in 1900 and Grignard used this work for his doctoral thesis in 1901. ఆయన PhD ఆ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ మీదే చేశాడంట ఆయన. ఓకే, 1910 Grignard obtained a professorship at the University of Nancy and in 1912 he was awarded the Nobel Prize for Chemistry, which he started with Paul Sabatier, who had made advances in nickel catalyst hydrocarbons. ఆయన 1901లో
పిహెచ్డి కంప్లీట్ చేసి 1910లో ప్రొఫెసర్ అయ్యాడంట. దాని తర్వాత 1912లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందంట. ప్లస్ ఆయన ఇంకో సైంటిస్ట్తో కలిసి పనిచేశాడు. ఆయన పేరు పౌల్ సబాటియర్. ఆయన నికెల్ కెటలిస్ట్ మీద ఎక్కువ వర్క్ చేశాడంట ఆయన. సో అది ఈయన ఈ గ్రిగ్నార్డ్ అనే సైంటిస్ట్ గురించి. సో దీని తర్వాత మనకి ఏముందంటే రియాక్షన్స్ ఆఫ్ హ్యాలో ఎరీన్స్. హెవీ పైన ఇప్పటివరకు చెప్పుకుందాం మనం హ్యాలో ఆల్కేన్స్ అనమాట. అంటే ఆల్కైల్ గ్రూప్స్, మిథైలు, ఇథైలు, మిథైలు, ఇథైలు, ప్రొపైల్ అలాంటివి అనమాట. ఆల్కైల్ గ్రూప్స్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ అనమాట. ఇక్కడ ఎరైల్ హ్యాలైడ్స్ గురించి రియాక్షన్స్ ఆఫ్ హ్యాలో ఎరీన్స్ అంటే ఎరైల్ హ్యాలైడ్స్ అంటే బెంజిన్ మీద ఈ క్లోరో కానీ బ్రోమో కానీ అవి ఉంటే అవి ఎలా రియాక్ట్ అవుతాయి, అందులో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది ఎలా జరుగుతుంది. సో దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.